అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఐర్లాండ్పై భారత్ ఘన విజయం, ఇక పాక్తో సమరం. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా బోణి కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ను 96 పరుగులకే కుప్పకూల్చిన భారత్ అనంతరం 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీన్ని విజయంతో ఆరంభించింది. పాయింట్ల పట్టిక ఖాతాలో తెరిచింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్వభావాన్ని అంచనా వేసి 3 ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాడు. ప్లేయర్లు చెలరేగడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలో ఆ జట్టు 96 రన్స్కు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తా చాటాడు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2, మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ ఒక్కొక్క వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ 1 త్వరగానే అవుట్ అయినా హాఫ్ సెంచరీతో రోహిత్ 52 పరుగులు చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లు రాణించాడు. రిషబ్ పంత్ సైతం 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 2 సిక్స్లు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.